నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. 13న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్ని రోజుల పాటు సభ జరుగుతుందన్న దానిపై బీఏసీలో క్లారిటీ రానుంది. బడ్జెట్ సమావేశాలకు పూర్తిగా ప్రిపేర్ అయి రావాలని మంత్రులకు సూచించారు సీఎం కేసీఆర్. విపక్షాలు ఏ ప్రశ్న సంధించినా దానికి సమాధానం చెప్పాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలంతా సభకు హాజరు కావాలని ఆదేశించారు. అటు బడ్జెట్ ప్రాధాన్యాలను కూడా ఎమ్మెల్యేలు మంత్రులకు వివరించారు సీఎం. ఎన్నికల హామీలను సక్రమంగా అమలు చేస్తున్నందున ప్రతిపక్షాలు నిలదీసేందుకు పెద్దగా అంశాలు లేవన్నది టీఆర్ఎస్ వాదన. సభలో అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్దమయ్యాయి విపక్షాలు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా, 2013 భూసేకరణ చట్టం అమలు, ఫీజు బకాయిలు, నిరుద్యోగుల సమస్య, ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సమన్వయంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని, సమష్టిగా పోరాడితేనే 2019లో అధికారంలోకి వస్తామని దిగ్విజయ్ సూచించారు. టీడీపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చి వాటిని అటకెక్కించారని టీడీపీ వాదిస్తోంది. తెలంగాణ ఏర్పడి 3 ఏళ్లవుతున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆ పార్టీ అంటోంది. ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపైన నిలదీస్తామని చెబుతోంది. ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత, విశాఖ రైల్వే జోన్ సాధన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు టీడీపీ ఎంపీలు. ఇందుకోసం ఇవాళ్టి నుంచి కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించారు. పార్లమెంట్లో బడ్జెట్ 2వ విడత సమావేశాలు ప్రారంభం కావడంతో పలు కీలక అంశాలపై చర్చించారు టీడీపీ ఎంపీలు. ముఖ్యంగా రైల్వే జోన్ సాధన, ప్రత్యేక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం, నియోజకవర్గాల పునర్విభజన, వివిధ సంస్థల స్థాపనకు నిధుల విషయంలో కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ పార్టీకి పూర్తి సంతోషం లేకుండా చేశాయి. బీజేపీకి చాలా వరకు ఆధిక్యం ఉన్నట్లు కనిపించినా ఉత్తరాఖండ్ మినహా ఎక్కడా స్పష్టమైన మెజారిటీ దక్కే సూచనలు లేవు. అతి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేదు. మోడీతో సహా కేంద్ర మంత్రులందరూ ప్రచారం చేసినా కనీసం సాధారణ మెజారిటీ కూడా దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే పంజాబ్ మినహా మరెక్కడా ఆ పార్టీకి ప్రజాదరణ పెద్దగా లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా. మరో ప్రభంజనం సృష్టిస్తుందనుకున్న ఆప్ కూడా పంజాబ్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలవడం తప్ప ఏమీ సాధించలేకపోయింది. గోవాలో ఉనికి చాటుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. పంజాబ్లో అధికారంలో ఉన్న అకాలీదళ్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. మణిపూర్లో ఇబోబీ రికార్డుకు బీజేపీ బ్రేక్ వేసినట్టే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిని రేపుతున్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేలింది. అయితే 2 సర్వేలు మాత్రం కమలానిదే పీఠం అంటున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో సీఎం పీఠం దక్కాలంటే 202 సీట్లు కావాలి. 4 పోల్స్ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు కాస్త దూరంలో ఆగిపోతుందని ప్రకటించగా 2 మాత్రం మెజారిటీ దక్కుతుందని గట్టిగా చెబుతున్నాయి. న్యూస్ 24 చాణక్య, ఇండియా టుడే యాక్సెస్ సర్వేలు బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని చెబుతున్నాయి. న్యూస్ 24 చాణక్య సర్వే ప్రకారం కమలానికి 285 సీట్లు వస్తాయి. అంటే మెజారిటీ కంటే దాదాపు 80 సీట్లు అధికం. ఇక ఇండియా టుడే యాక్సెస్ సర్వే అయితే బీజేపీకి 251 నుంచి 279 సీట్లు రావచ్చంటోంది. ఉత్తరప్రదేశ్లో మెజారిటీ రాకపోతే మాయావతితో చేతులు కలపడానికి అభ్యంతరం లేదన్న అఖిలేష్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంటే ప్లాన్ బి కూడా అఖిలేష్ ముందే రెడీ చేస్తున్నారనేది రుజువైపోయింది. మెజారిటీ తగ్గితే మాయావతి మద్దతు తీసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు అఖిలేష్. ప్రచారంలో రాహుల్ కూడా వ్యూహాత్మకంగానే మాయావతిని విమర్శించలేదన్న వాదనకు అఖిలేష్ మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఆయన ఆఫర్ ఇచ్చారు సరే, మాయావతి ఎంతవరకు అంగీకరిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దయింది. రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫోటోలు తారుమారు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ. మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉంటే 3వ నెంబర్లో ఉన్న మాణిక్యరెడ్డి, 9వ నెంబర్లో ఉన్న లక్ష్మయ్య ఫోటోలు తారుమారయ్యాయి. తెలంగాణలో ఈ నెల 19న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. వాస్తవానికి అవి గురువారం జరగాల్సి ఉండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వల్ల 19న నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు గతంలో ప్రకటించింది.
అయితే నిన్న జరిగిన పోలింగ్ ను రద్దు చేసి 19న జరుపుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దాంతో మళ్లీ 19న జరగాల్సిన పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారం జరగడంతో ఇంటర్ బోర్డు స్పష్టతనిచ్చింది. తన ఆస్తుల విషయంలో చర్చకు సిద్దమని స్పష్టం చేశారు నారా లోకేష్. దేశంలో ఏ రాజకీయ నేత కూడా చేయని విధంగా 6 ఏళ్ల నుంచి తమ కుటుంబం ఆస్తులు ప్రకటిస్తోందన్నారు. హెరిటేజ్ షేర్ల విషయంలో విపక్షాలు చేసిన ఆరోపణలను లోకేష్ కొట్టిపారేశారు. 18 ఏళ్లుగా హెరిటేజ్ షేర్లు కొంటున్నామని వివరించారు. 2015 నాటికి హెరిటేజ్ షేర్ ధర 1000 రూపాయలకు చేరిందన్నారు. ఆస్తుల విషయంలో తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు లోకేష్. టీఆర్ఎస్ సర్కార్ గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఏప్రిల్లో నిర్వహించే గిరిజన సభలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సభల్ని, నిజాం కాలేజీలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. హరితహారం కోసం గిరిజన భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు మల్లుభట్టి విక్రమార్క. ఆస్తుల కేసులో వైఎస్ జగన్ కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 17 వరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టొద్దని సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. కోర్టుకు సమర్పించిన అన్ని ఛార్జ్షీట్లను ఒకేసారి విచారించాలంటూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించింది. అభియోగ పత్రాలన్నింటిలో మొదటి 4-5 నిందితులు కామన్గా ఉన్నందున విచారణను ఒకేసారి జరపాలని అభ్యర్థించింది. గతంలో సీబీఐ కోర్టు దీన్ని తోసిపుచ్చడంతో హైకోర్టులో విచారణ జరుగుతోంది. మోడీ ఫాసిస్ట్ ధోరణిని ప్రజలు తిప్పికొడతారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 144 రోజులు పూర్తి చేసుకుంది. నల్గొండలో జరిగిన పాదయాత్రలో బృందా కారత్ పాల్గొన్నారు. మోడీది ప్రజా వ్యతిరేక విధానమని కారత్ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పైన ఆమె ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్ముతో మొక్కులు తీర్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. థర్టీ బై 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.